గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, మన జీవితంలో విశ్రాంతి చాలా అవసరం. బైబిల్ దేవుడు విశ్రాంతి నిలిచి ఉండగా దీని నుంచి ఎవరు పడిపోకుండా చూసుకోమని చెప్పాడు. అవును, విశ్రాంతి నిలిచి ఉంది. చూడండి, ఒక వర్షం నిలిచినప్పుడు ఆ వర్షం ఏం చేస్తుంది చెప్పడం, ఒక వ్యక్తిని తడిపేస్తుంది. అలా విశ్రాంతి నిలిచింది నీ కొరకు. ఈరోజు ఎంతో బర్డెన్ మోసుకొని వెళ్ళిపోతున్నావేమో, ఎంతో ప్రయాసపడిపోతున్నావు నీ జీవితంలో, ఎంతో కష్టపడిపోతున్నావేమో. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా చేయాలి, ఈ పెండ్లి, ఈ వ్యాపారం, ఈ ఉద్యోగం, ఈ కుటుంబం, ఎన్నెన్నో విషయాలతో నువ్వు కుమిలిపోతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి తీసుకో. ఎలా విశ్రాంతి వస్తుంది? ఎప్పుడు విశ్రాంతి వస్తుంది? చూడండి, ఒక మాట చెప్తాను. క్రియలు నమ్ముతున్న వ్యక్తికి విశ్రాంతి ఏ రోజు కలగదు. ఎప్పుడైతే తన క్రియలు బాగున్నాయో అప్పుడు బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే క్రియలో పడిపోతాడో తనంత గిల్టీ ఫీలింగ్తో, గిల్టీ కాన్షియస్నెస్తో, అపరాధ భావంతో ఇంకెవరు వెళ్ళరు, అంత దారుణంగా వెళ్తాడు. దేవునికి పూర్తిగా దూరం అయిపోయిన భావాలతో నిండిపోయి భయపడిపోతాడు. ఈ ఉదయం చెప్తున్నాను, విశ్రాంతి నీ పాపలు క్షమించబడ్డాయని నమ్మినప్పుడు ప్రారంభమవుతుంది. దేవుడు నా పాపాలు పూర్తిగా క్షమించేశాడు, నాపైన మరింత కోపంగా లేడు, నాపైన రవ్వంత కోపంగా కూడా లేడు, నాపైన ప్రేమ కలుగున్నాడు, ఆయన పైన ఆయనే ఒట్టు వేసుకొని చెప్తున్నాడు, నాపైన ఇంక ఇప్పుడు కోపపడని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ దేవుని లేఖనాలు చూస్తున్న వ్యక్తి, చదువుతున్న వ్యక్తికి అర్థమవుతాయి. దేవుని లేఖనాలను గమనిస్తున్న వ్యక్తికి సిలువ మరణాన్ని తేటగా లాజికల్గా చూసిన అర్థమైపోద్ది. చూడండి, ఎందుకు మన గురించి మరణించాడు చెప్పండి? మన పాపాల గురించే కదా. చూడండి, మనం పాపం చేత మరణం అనుభవించాల్సిన పన్నప్పుడు, మనం ఒక 50,000 కట్టాల్సిన పన్నప్పుడు, ఆ 50,000 ఇంకొకరు కట్టేస్తే ఇంకేం కట్టాల్సి ఉంటుంది మనం చెప్పండి? మామూలు లాజికల్గా ఆలోచించండి. ఇంకేం కట్టాల్సి ఉంటుంది? మనం ఒకరికి కొంత చెల్లించాలి, ఒక 50,000 చెల్లించాలి. మన స్థానంలో ఇంకొకరు ఆ 50,000 ఇచ్చేసారు. 50,000కి 50,000 అయిపోయినట్టే కదండి, మరి ఇంకేం లేదు కదా. అలా పాపానికి జీతము మరణము. ఆ మరణము యేసు ప్రభు నీ నిమిత్తం, నా నిమిత్తం సిలువలో తీసేసుకుంటే, మన నిమిత్తం చనిపోతే మరలా ఎందుకు దేవుడు మనల్ని శిక్షిస్తాడు చెప్పండి? చెప్తున్నాను, నీ పాపపు పేమెంట్ సమాప్తం అయిపోయింది. పాపం గురించి భయం నుంచి బయటికి రా. చాలామంటారు, ఇలా చెప్తే ఇంకా లైసెన్స్ ఇచ్చేసినట్టేనండి సిన్ కానీ. లేదు, సిన్కి లైసెన్స్ ఇది కాదు. కారణం ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ విషయాలు నమ్ముతాడో, కృపకు లేకపోతే దేవుని ప్రేమను ప్రకటించడానికి లైసెన్స్ ఇది, దేవుని సహనాన్ని చూపించే లైసెన్స్ ఇది. అది మాత్రమే కాదు, మంచి కార్యాలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది. అందుకే తీతుకు చెప్తాడు, ఈ విషయాలు నువ్వు చెప్పు. తీతుకు 3 అధ్యాయాలు కానీ మీరు చదివితే చాలా విషయాలు రాయబడి ఉంటాయి. ఈ విషయాలు చెప్పు, నీతిమంతుడయ్యానని చెప్పు. ఒక వ్యక్తి తన క్రియల వల్ల దేవుని నీతి సంపాదించుకోలేదని, లేకపోతే క్రియల వల్ల రక్షింపబడలేదని, కేవలము విశ్వాసం మూలంగా, లేకపోతే తన కనికరం చొప్పునే, యేసుప్రభు కనికరం చొప్పునే, యేసుప్రభు మరణించడం వల్లే రక్షింపబడ్డాడని ఈ విషయాలను చెప్పి, ఒక వ్యక్తి విశ్వాసం మూలంగా నీతిమంతుడయ్యాడని చెప్పు. తద్వారా జనాలు వీటి కొరకు, మంచి కార్యాల కొరకు వారుగా ప్రత్యేకించుకుంటారని. ఈ విషయాలు ఎంఫసైజ్ చెయ్యు, ఈ విషయాలు బల్లగుద్దినట్టు చెప్పని చెప్పి తీతుకు ఎన్నో విషయాలు పౌలు తెలియజేస్తాడు. నిజమే, కృప మన జీవితంలో ఎలా ఈ లోకంలో బ్రతకాలని నేర్పిస్తుంది. నిజంగా నువ్వు కష్టపడిపోతున్నావేమో, రెస్ట్ దొరకదు, విశ్రాంతి దొరకదు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గర కూర్చో, నా పాపాల గురించి చనిపోయావు, నన్ను ఇంకా ప్రేమిస్తున్నా, నన్ను ముందు గొప్పగా నడిపిస్తావు, నా పాపాలు గురించి ఆలోచన, నాకు భయం లేదు, గిల్టీ కాన్షియస్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, నీ పైన ఆధారపడుతున్నాను చెప్పు. గొప్ప కార్యాలతో నడిపిస్తాడు. ఈ ఉదయాన్న నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, విశ్రాంతి నీకు అధికంగా కలుగు చేయబోతున్నాడు. నేను బైబిల్ గ్రంథంలో అదోనియా అని ఒక రాజకుమారుడు, ఒక వ్యక్తి ఉన్నాడు. సేమ్ టైం సొలొమోను కూడా రాజకుమారుడే. దేవుడు వాగ్దానం చేసింది ఎవరికంటే రాజరికాన్ని దావీదు తర్వాత సొలొమోనుకి దేవుడిచ్చాడు. అయితే ఈ సొలొమోను రాజు అవ్వకూడదని, లేకపోతే దావీదు తర్వాత రాజు అవ్వాలని చెప్పి చాలామంది తన కుటుంబంలో తన కొడుకులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సఫలం అవ్వలేదు కానీ విఫలం అయిపోయారు. అందులో అదోనియా ఆఖరి వ్యక్తి రాజరికం గురించి ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు. ఎలా అయినా నేను రాజు అయిపోవాలని చూసి ఎన్నో పై ఎత్తులు వేశాడు. అయితే ఓ పక్క ఎంతోమంది, ఒక 50 మందిని ముందేసుకొని చాలామంది తను మంచి చేసుకొని దావీదుతో రాజు అయిపోవాలని చెప్పి కుయుక్తి ఆలోచనతో ఈ వ్యక్తి వెళ్ళిపోతుంటే, దావీదు కుమారుడు సొలొమోను మాత్రం నెమ్మదిగా ఉన్నాడు, ఏం కంగారు లేకుండా ఉన్నాడు. సగమా, దేవుడు తను రాజు ఎలా చేయాలో మనుషుల్ని కదపడం ప్రారంభించి, ఒక పక్క అదోనియా అని ఈ వ్యక్తి తన అందరినీ కదుపుతుంటే
దేవుడు ఈ వ్యక్తి గురించి అందరినీ కదపడం ప్రారంభించాడు. రాజైన దావీదుని తన వైపు తిప్పాడు. రాజు దగ్గర ఉన్న పై మంచి ర్యాంకర్స్ అందరిని తన వైపు తిప్పాడు. చివరికి రాజైన దావీదు సాలొమోను రాజు చేయమని చెప్పి రాజుగా ప్రకటిస్తాడు. తన సింహాసనం మీద కూర్చోబెట్టేస్తాడు. ఆ దెబ్బకు అదోని భయపడిపోయి రాజు ఎక్కడ చంపేస్తాడంటే ఎవరు ఇప్పుడు రాజు సాలొమోను ఎక్కడ చంపేస్తాడు భయపడిపోయి ఎక్కడికడికో దాక్కోవడానికి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నెమ్మది కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలను చూస్తావు. ఈ దినం నువ్వు అద్భుతమైన కార్యం చూడలేకపోతున్నావా? మొదటి నీ పాపాలు క్షమించబడ్డాయి నమ్ము. రెండవది నీకు నీతి ఇవ్వబడిందని, ఉచితంగా ఇవ్వబడిందని నమ్ము. నువ్వు నీతి గురించి కంగారు పడాల్సిన అవసరం నమ్ము. నువ్వు ధైర్యంగా నిలబడచ్చు. దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. మూడోది నీకు కృప ఇవ్వబడింది, గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు నమ్మ. ఏదైనా నమ్ముతావా? నమ్ముతుండగా నీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు విశ్రాంతిని అనుభవించుదురుగాక. గొప్ప విశ్రాంతితో నీ బిడ్డలు నింపమని అడుగుతాం. దేవుని దయ, దేవుని సమాధానం, దేవుని కృప, ఊహించిన కార్యాలు నీ బిడ్డలకు అందించమని అడుగుతాం. దేవుని సమాధానం ఇప్పుడే వారిని తాకునుగా కానీ ప్రార్థన చేస్తాం. వారి కుటుంబంలో ఈ ఉదయం ఎవరికైనా బాగోపోతే వారిని స్వస్థపరచండి. నీ కుమార్తె కానీ కుమారుడు కానీ వెంటనే వారు ఆరోగ్యం సరిగా లేకపోతే ఇప్పుడు యేసునామములో స్వస్థ కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఏమైతే ఈఎంఐస్ కట్టాలి, ఏమైతే ఫైనాన్స్ ఇబ్బంది ఉందో అంట్లో కొన్ని బిడ్డలకు సమాధానం ఊహించని మలిపివ్వండి. వారు ఇప్పుడు నీ కార్యం నమ్ముతుండగా, నువ్వు క్షమించావని విషయం నమ్ముతుండగా, ఆ క్షమాపణ బట్టి వారి జీవితంలో గొప్ప నెమ్మది ఇప్పుడే రిలీజ్ అవ్వనుగాక. యేసు నామములో దేవుని సమాధానంతో నింపబడుదురుగాక. దేవుని సమాధానం నింపబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సమాధానంతో దేవుడిని నింపాలని కోరుతున్నాడు. God bless you. See you tomorrow.